సో ఇక్కడ దీని తర్వాత మనకి ఇక్కడ త్రిశూలం కనబడుతుంది. అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. ఈ జగత్తులోనే ఈ భూలోకంలో కాదమ్మా, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ జగదాంబ ఈ దర్శనాన్ని ఏ ఋషికి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మునులకి ఎవరికి కూడా ఈ దర్శనాన్ని ఇవ్వలేదు. గురుగారు తపస్సు ఆచరించి ఎంతో సాహసం చేస్తే గనక ఈ దర్శనం రాలేదు గురుగారికి. సాహసంలో గురుగారిని మించిన వాళ్ళు లేరనుకుంటానమ్మా. ఇది 18 శూలాలు ఏకనాభియందు ఉంటాయి. ఒకే నాభియందు 18 శూలాలతో విలసిల్లుతుంది మహారుద్రశూలం. ఒకే నాభియందు 18 త్రిశూలాలతో ఉన్నది. ఇది పూలదండలు ఉన్నందుకు కనిపిస్తలేదేమో. దీని ప్రత్యేకత ఏంటంటే అమ్మ, జగదంబ అసుర సంహారం చేసేటప్పుడు అన్ని రకాల ఆయుధాలని ఉపయోగించింది. త్రిమూర్తులకు సైతం చేతగాని అసురులను సంహరించడానికి అన్ని రకాల ఆయుధాలు ఉపయోగించినప్పటికీ వాళ్ళు మరణించకపోతే త్రిమూర్తులను కలిపి ఒక ఆయుధంగా చేసింది. ఆ ఆయుధమే ఈ ఆయుధం. త్రిమూర్తులు ఒక ఆయుధంగా మారారు. అదే మహారుద్రశూలం. ఈ రుద్రశూలంతో అమ్మవారు అసుర సంహారం చేసి అంతర్ధానం చేసింది. 3 సార్లకు తప్ప దీన్ని ఉపయోగించలేదు. దీన్ని ధరించి ఎక్కడ కూడా అమ్మవారు అవతారం మనకు చూపించలేదు. ఇది గుప్తమైనటువంటి రుద్రశూలం. జగదంబని గురువు గారు అడిగి మహారుద్రశూలాన్ని, గుప్తమైన రుద్రశూలాన్ని మనందరి కోసం మనకి భూలోకంలో ప్రతిష్ఠించారు. అమ్మవారు స్వయంగా గురుగారికి దర్శనం ఇచ్చింది. గురుగారు ధ్యానంలో చిత్రీకరించారు. దీన్ని సప్తధాతువులు కరగబోసి ఒక పుణ్యాత్ముని చేత, ఒక కళాకారుని చేత చేయించారు. పవిత్రుడైన కళాకారుని చేత చేయించి దుర్గాష్టమి రోజున కుర్మాకారం పైన ప్రతిష్ఠించారు. ఇది కూడా గురువు గారు స్వయంగా ప్రతిదీ కూడా జగదంబలు 52 రకాల మన్నులతో తయారయ్యారు. అదే విధంగా కూర్మం గాని విజయ చాముండేశ్వరి అమ్మవారు కూడా యథావిధిగా ఆ తల్లిలాగే ఈ తల్లి కూడా స్థాపన జరిగింది. సో ఇవన్నీ దేంతో చేయబడ్డాయి? మట్టితోనేనా? 52 రకాల మృత్తికలు, పలు విధాలైన కొన్ని పదార్థాలు కలిపి, కొన్ని అద్భుతమైన జలాలు కలిపి, అంటే మానవ మాత్రులు ఎవరు చేయవలసిన పని కాదు ఇది. గురువు గారు, అమ్మవారి దైవగణాలు వీళ్ళు మాత్రమే గుప్తంగా ఉండి అమ్మవారి ప్రతిష్ఠ చేశారు. మనుషులు ఎవరు చేయలేదు. ఇక్కడ మూల విరాట్ కూడా మనకి మట్టితోనే పూర్తిగా పూర్తిగా మన్నే. నవరాత్రుల్లో మాత్రం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఇంత మన్నుముక్క కూడా పోదు. అమ్మవారి సత్యం అక్కడనే తెలుస్తుంది, కరగదు. ఆ తల్లి సత్యం అక్కడనే మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రత్యేకించి ఫోటోలు కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. అసలు దీని యొక్క అర్థం ఏంటి? అంబత్రేయ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫొటోస్ పెడుతున్నారు. దీని యొక్క అర్థం ఏంటి? అయితే అమ్మ, మనకు ఎటువంటి సమస్య ఉన్నా, ఏ సమస్యకైనా, వీసా ప్రాబ్లమ్స్, ఉద్యోగం సమస్యలు కానీ, గర్భిణీ సమస్యలు కానీ, ప్రతి విధం పలు పూజలు అవుతాయి. కొంతమందికి ఫోటోల ద్వారా కూడా పూజలు అవుతాయి. ఇక్కడ ఏ సమస్యకైనా ఇక్కడ చిత్రపటాన్ని తీసుకొచ్చి నామము, గోత్రం ఫోటో వెనుక రాసి గురుగారి దగ్గర పాదాల దగ్గర ఉంచితే ఒక అమావాస్య రోజు, ఒక పౌర్ణమి రోజు ఆ ఫోటోలన్నీ శ్రీచక్రం చుట్టూ అమ్మవారి దగ్గర ఉంచుతారు. ఒక అమావాస్య రోజు పెట్టిన మళ్ళీ అమావాస్యకే తీస్తారు. ఒక పౌర్ణమికి పెట్టి మళ్ళీ పౌర్ణమికే తీస్తారు. అలా 15 రాత్రులు 15 పగుళ్ళు ఇలా నిద్ర చేసిన ఫోటోలను తీసుకెళ్లి నదిలో విసర్జన చేస్తారు. అలా పెట్టిన ఫోటోలు వారి చిత్రపటం పైన అమ్మ ఎనర్జీ, అంటే అమ్మ శక్తి ఆపాదమవుతుంది. ఆపాదమైన వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. తొలగిపోయి వారు స్థిరంగా సుస్థిరంగా ఉంటారు. అంటే దీనికి ప్రత్యేకించి ఏమైనా ఖర్చు చేయాలా? డబ్బులు ఖర్చు ఏమీ లేదమ్మా. ఖర్చు అన్న పదానికి ఇక్కడ స్థానం లేదనుకుంటా. ఖర్చు ఏమీ ఉండదు. కావాలంటే భక్తుల్ని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఏ సమస్యకైనా పరిష్కారం ఆ ఫోటో వెనుక గోత్రము, నామం. గోత్రం నామంతో అద్భుతంగా పూజలు అవుతాయి అమ్మ. ఇక్కడ వేరే సామాగ్రి అని ఎక్కడెక్కడో ఇలా ఉంటుంది. అంబాత్రేయ క్షేత్రంలో మాత్రం ఈ గోత్రము నామంతో అద్భుతమైన పూజలు, అద్భుతమైన ఫలితాలు గురువుగారు మనకిస్తారు.